ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నిన్ను బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు, నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. చెప్పారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నానని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేవే కాదు మ్యామ్.